సురేష్ కొండరెడ్డి గారు యాక్ట్ చేశారని చెప్పారు, పోస్టర్ లో చూస్తే ఎక్కడా లేదు. ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్ లేకుండా? అది ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా ఉంచుదామని ఉంచాను. రివీల్ అయిపోయింది కదా, అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పాను. మీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కుమార్ 21 అంకే కరెక్ట్ గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం. దాని గురించి యాక్చువల్లీ ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్ గా ఈ 20th 10 years అవుతుంది. నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి, బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చిందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించే ఓటీటీలో చెప్తాం, కొన్ని థియేటర్లోని చూడడం కరెక్ట్ అనిపించే థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్ లోని సిరీస్ లో చెప్తే బాగుంటుంది అనిపించేది ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలు చెప్తే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్ లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్ లోని మంచి సౌండ్ లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్ లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్ కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారో మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తొక్కాలనుకున్నారు అన్నారు, అసలు ఎవరు వాళ్ళు ఉంటారన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే. ఇండస్ట్రీలో ఎవరు తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హాస్ ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, రాజ్ తరుణ్ గారు సార్, యాక్చువల్లీ మీ కెరియర్ స్టార్టింగ్ లో చాలా ప్రామిసింగ్ కెరియర్, మీరు మంచి సక్సెస్ఫుల్ చేశారు అది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కంటే కూడా మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం, జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం, లేదా వాళ్ళకి అంత నచ్చకపోవడం ఒక రీజన్. మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల 2 సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు. అప్పుడు థియేటర్కి వెళ్ళట్లేదు అప్పట్లో. సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాము. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ సినిమాలు అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు. కొన్నిసార్లు ఏంటంటే విల్ గెట్ క్యారీడ్ అవే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే జనాలకి సరిగ్గా రీచ్ చేయలేం. కొన్నిసార్లు జనాలు నచ్చదు. ఎనీవేస్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అది. అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి, అందరికి ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది. బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటిస్డ్ గా వెళ్తున్నాయి. అసలు సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు. అది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటా. అది నాకు తెలియదండి. అది నాకు తెలిసి అదే చెప్పాను కదా, జనాలకు రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా. సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలా మంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలైపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్ గా నేను అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్ లోనో లేకపోతే కంప్యూటర్ లోనో ఏదో థియేటర్ లో రికార్డ్ చేసిన ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్ లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అండి. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో అది 2 రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాజ్ తరుణ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అదే తొక్కేయడం గురించి అన్నారు. యాక్చువల్ గా మీరు సక్సెస్ లో ఉన్నప్పుడేమో అంటే జనరల్ గా
ఎవరైనా సక్సెస్ లో ఉన్నప్పుడు అది నా తాలూకా ఇది అని అంటారు, ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడేమో పక్కడు తొక్కేసాడు అని అంటున్నారు. మీరు ప్రామిసింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరెవరం తొక్కరండి. అంటే ఇండస్ట్రీలో అవనివ్వండి, బయట అవనివ్వండి, ఎవరైనా కూడా మీరు అన్నారు కదా తొక్కేయడానికి ప్రయత్నాలు తొక్కేసారు అనలేదండి, తోల తొక్కే వాళ్ళు ఉంటారు, తొక్కినా పర్లేదండి. అదే నేను అన్నది, మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. లేదండి, ఇందాక నేనే చెప్పాను కదా, మా సినిమాలు అనుకున్న ట్రావెల్ రాకపోవచ్చు, లేకపోతే జనాలు రీచ్ అవ్వలేదు అని చెప్పి. మా సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణం ఉంటారండి. అంటే నేను అనేది, మీరు సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతంగా వార్తల్లో ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారా ప్రభావం? కాదండి, నాకు తెలిసేది అయితే కాదు. సినిమా బాగుంటే సినిమా చూస్తారండి ఎప్పుడైనా సరే. మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి ఈ మధ్య ఒక సినిమా కూడా మీరు మంచి చూస్ చేసుకోలేకపోయారు కదా? చూసి అదే అండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే, అంటే సినిమా కథగా ఉన్నప్పుడు, అంటే ఎవరు కూడా సినిమా బాగోకూడదని ఎప్పుడు చేయరండి. సినిమా చేసే వాళ్ళందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలి ఉద్దేశంతోనే చేస్తారు. కొన్నిసార్లు మనకి ఏంటంటే, సినిమా చేసేటప్పుడు అంటే రకరకాల కారణాల వల్ల, సినిమా అంటే ఒక క్రాఫ్ట్ కాదు, 20 క్రాఫ్ట్లు, ఒక 100 మంది కలిసి పనిచేస్తారు. రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు రాకపోవచ్చు, కొన్నిసార్లు అనుకున్నట్టు వచ్చిన జనాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది మనం చేసినా మేబీ జనాలు కావాల్సినది కాకపోవచ్చు. సో ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికి అనేది చాలా కారణాలు ఉంటాయండి. సో ప్రతిసారి ఏంటంటే, నెక్స్ట్ టైం ముందు చేసిన పొరపాటు చేయకుండా చూసుకోవడం వరకు మన బాధ్యత. అంటే సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి? మీరు రైటర్ అని కూడా కదా? నేను రైటర్ అంటే ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్ అండి, నాకు నేను రాసుకుని పక్కన పెట్టుకుంటాను తప్ప, నేను అంటే ఒకసారి స్క్రిప్ట్ విని నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత, అంటే ఎస్పెషల్లీ కామెడీకి ఏంటంటే ఇంప్రూవైజేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి, నా నుంచే కదా, అందరి దగ్గర నుంచి, అందరి యాక్టర్స్ నుంచి కూడా కామెడీకి ఎప్పుడు ఆ టైమింగ్ ఇంప్రూవైజేషన్స్ అనేవి ఉంటాయండి. అది తప్ప స్క్రిప్ట్ లో అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్. ఒక్కసారి నాకు ఓకే చేస్తున్నాం అన్న తర్వాత, నాకు ఒకవేళ ఏమన్నా కరెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను. షూటింగ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. సో అక్కడ దాకా తప్ప అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అని ఇప్పుడు కూడా. ఓకే, ప్రొడ్యూసర్ గారు లేరా? ఆయన ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు వివేక్ గారు మాట్లాడుతూ అన్నారు కదండి, బయ్యర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా మేమే డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటున్నాం అంటే, అంత కాన్ఫిడెన్స్ మీకు ఈ సినిమా మీద? బయ్యర్స్కి వెళ్తే కొద్దిగా మంచి థియేటర్లు దొరుకుతాయేమోగా? అది మేమందరం కలిసి కూర్చొని మేమే రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే మీరు అడిగారు కదా, చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాం మా సినిమా మీద. అంటే కంటెంట్ ఇస్ ఎ హీరో, కంటెంట్ అంతా బాగుంది. అది కూడా గోవింద్ గారు చెప్పినట్లు మేము ప్రివ్యూస్ వేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ అది చూసి మాకు 200% కాన్ఫిడెంట్. Rashi. So hi Rashi, myself Hema Malli here. First of all, congratulations, work looks too beautiful, చాలా బాగుంది. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, దిస్ ఇస్ వాట్ ఐ